అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21 ఆహా కళ్యాణం మీ ముందుకు రాబోతుంది. ఆహా కళ్యాణం అన్న సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన బ్యాండ్ బాజా భారత్ సినిమా రీమేక్ ఇది. ఒఫిషియల్ అండ్ లాయల్ రీమేక్ ఇది. అండ్ దాంట్లో ఉన్న కెమిస్ట్రీ కానీ, దాంట్లో ఉన్న మ్యాజిక్ కానీ, దాంట్లో ఉన్న మూమెంట్స్ కానీ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసాం. అండ్ మొన్న సినిమా చూసుకున్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అది రీక్రియేట్ చేసామని మేము అనుకుంటున్నాం. 21వ తారీఖున మీరు సినిమా చూసి మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని నేను చాలా ఫాస్టెస్ట్ టైంలో ఫినిష్ చేశానండి. ఎందుకంటే ఆహ్, 'పైసా' సినిమా షూటింగ్ సగం అయిపోయిన తర్వాత 'జెండా పైకి ప్రైజ్' మొదలెట్టి 'జెండా పైకి ప్రైజ్'లో డబుల్ రోల్ చేస్తున్నప్పుడు ఒక రోల్ ఫినిష్ అయిన తర్వాత రెండో రోల్‌కి జుట్టు తీసేయాల్సి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఒక 4 నెలలు గ్యాప్ ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆ సీజీ వర్క్‌కి ఇంకోటి. ఈ 4 మంత్స్ డేట్స్ ఇచ్చి ఈ 4 మంత్స్‌లో ఫినిష్ చేయాలి అని అనుకోవటం వల్ల 'ఆహా కళ్యాణంకి' ఎక్కువ అంటే 2 లాంగ్వేజ్‌లో కంప్లీట్‌గా బైలింగ్వల్ లాగా తీసే అవకాశం దొరకలేదు. సో, తమిళ్‌తో సినిమా స్టార్ట్ చేసి తమిళ్‌తోని ఫినిష్ చేయాల్సొచ్చింది. తర్వాత అప్పటికి కూడా డే అండ్ నైట్లు షూట్ చేసి అక్కడక్కడ సాంగ్స్ మళ్ళీ తెలుగులో షూట్ చేసాం కొన్ని సాంగ్స్. ఎక్సెప్ట్ క్లైమాక్స్‌లో పంచ్ డైలాగ్స్ సాంగ్ అని ఒకటుంది. పంచ్ డైలాగ్స్ సాంగ్ అంటే పాట మొత్తం మన 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 సూపర్ స్టార్లు, మన హీరోలు సినిమాల్లో చెప్పిన పంచ్ డైలాగులు మాత్రం వాటితో ఒక పాటనమాట. అలాంటి ఒక పాటుంది. ఆ పాటని మళ్ళీ తెలుగులో షూట్ చేయలేకపోయాం. అంటే డబ్ కిందకొస్తుంది. అండ్ మిగతా పాటలన్నీ తెలుగులో గూడా షూట్ చేసాం. అలాగే క్లైమాక్స్ తెలుగులో షూట్ చేసాం. కొన్ని ఎపిసోడ్స్ ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ తెలుగులో షూట్ చేసాం. అది కూడా డే అండ్ నైట్ వర్క్ చేయటం వల్ల. కానీ పూర్తిగా షూట్ చేయలేకపోయాం. సో, మిగతా పార్ట్స్ అంతా కూడా డబ్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ ఉండదు. ఒక మంచి ఒక ఒక బ్రహ్మాండమైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చాలా హాయిగా, సరదాగా నవ్వుకుంటూ ఒక స్మైల్‌తో బాగా ఎంజాయ్ చేసే తెలుగు సినిమా అవుతుంది. అండ్ ఆ నమ్మకం నాకుంది. ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమాతో ఒక చాలా మంచి టీమ్‌ని కలిసాను. ఒక మంచి ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్ చూసాను. అండ్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఆహ్, అందరం చాలా క్లోజ్ అయిపోయాం. బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈరోజు సినిమా చూస్తుంటే అదే ఎనర్జీ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అన్‌డౌటెడ్‌లీ విజువల్లీ, మ్యూజిక్ వైస్‌గా ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై కెరియర్. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందంటే సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకు మీకొక నిజంగా ఒక పెళ్ళికెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. పెళ్ళిళ్ళు గూడా మనం ఎళ్ళినప్పుడు దగ్గర నుంచి చూస్తే ఇంత కలర్‌ఫుల్‌గా ఉండవేమో. అండ్ డెఫినెట్‌గా పెళ్లి కానోళ్ళందరూ పెళ్లి చేసుకుందామని టెంప్ట్ అవుతారు సినిమా చూసినాక. అండ్ అయినోళ్ళందరూ ఏమో ఈ ఈ పెళ్ళిళ్ళు ఎక్కువ డోసేజ్ అయిపోవచ్చు వాళ్ళకి. బట్ ఓవరాల్‌గా వెరీ పాజిటివ్ అండ్ వెరీ హ్యాపీ ఫిల్మ్. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో బయట మీరు చూస్తూనే ఉన్నారు. బోలెడంత టెన్షన్‌లు, బోలెడంత వేడి. ఈ వేడిలో చల్లగా ఒక సినిమా చూడాలనుకుంటే 2 గంటల సేపు పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యి, మిగతా బయట జరుగుతున్న ఆహ్, హ్మ్, గొడవలకి గాని, ఆటిలకి అన్నిట్లికి రోజు న్యూస్ పేపర్ చూస్తేనే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ముందు బీపీ వచ్చేస్తుంది. సో, దాని నుంచి ముందు చల్లబడి చాలా హాయిగా డిస్కనెక్ట్ అయ్యి 2 అవర్స్ క్లీన్ ఫన్, క్లీన్ ఫ్యామిలీ ఫన్ సినిమా చూడాలనుకుంటే 'ఆహా కళ్యాణం' ఈ ఫిబ్రవరి 21 సినిమా చేసాం. 21 తారీఖు వస్తుంది. మా 100% పూర్తిగా శాయశక్తులా ప్రయత్నం చేసాం. అండ్ వెరీ హ్యాపీ విత్ ద ఔట్‌పుట్. ప్రొడక్ట్ చూసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అండ్ సినిమా రాబోతుంది. ఇంతే తెలుసు. తర్వాత ఏమన్నా వస్తే ఫేస్ చేద్దాం. చాలా చాలా సంతోషంగా ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ లాంటి మనందరం నేనే కాదు మనందరం 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' ఇలాంటి సినిమాలన్నీ 'కహో నా ప్యారే' గాని, 'దిల్ తో పాగలే' గాని ఈ సినిమాలన్నీ మనం ఎన్నో సార్లు చూసాం. ఆహ్, ఇప్పటికి టీవీలో వస్తుంటే చూస్తుంటాం. సో, అలాంటి గొప్ప సినిమాలు తీసిన ఒక ప్రొడక్షన్ హౌస్ మన మన సౌత్‌లోకి వస్తుందంటే, ముందు అది సౌత్‌లోకి లాంచ్ చేయడం కూడా యష్ చోప్రా గారి కలంట. ఆయన చనిపోయారు కాబట్టి ఆదిత్య చోప్రా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని లాంచ్ చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమాలో నేను కూడా ఒక టీమ్ మెంబర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆహ్, ఫస్ట్ నాకు అప్రోచ్ అయినప్పుడు కూడా అసలు అంటే కొంచెం నమ్మడం కష్టమైంది. ఎందుకంటే అప్పటికే ఈ 'ధూమ్ 3' ఇయన్నీ చాలా ఒక హాలీవుడ్ ఫిల్మ్ కూడా తీస్తున్నారు. అండ్ వాళ్ళు సౌత్‌లో తమిళ్‌లో, తెలుగు, సౌత్ అనుకోని సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి కనపడిన ఒకే ఒక ఆప్షన్ మనం లేదంటే మనతో చేద్దాం అనుకుంటున్నారన్నది చాలా తెలియని ఒక ప్రౌడ్ మూమెంట్ అది. సో, వాళ్ళకి యష్ రాజ్ వారికి అందరికీ థాంక్స్ చెప్పాలి స్పెషల్‌గా. ఎందుకంటే అంత ఆర్గనైజ్డ్‌గా ఫస్ట్ నుంచి చివరి వరకు అంత అద్భుతంగా మొత్తం షూటింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసి నాకు ఫస్ట్ టైమ్ ఇంత కంఫర్టబుల్‌గా కూడా షూట్ జరిగింది. సో, ఐ హావ్ టు థాంక్ దెమ్.
డెఫినెట్లీ తెలుగు ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండి. అంటే వీళ్ళు వాళ్ళందరూ ఏదో తమిళ్ తెలుగు అనుకుంటున్నారేమో కానీ ఈ స్టూడియోస్ వీళ్ళందరూ మన అత్తారింటికి దారి లాంటి సినిమాలు కలెక్షన్లు చూస్తే వాళ్ళకి నాకు తెలిసి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. అండ్ మనం వాళ్ళు వాళ్ళు చూడటం మన పొటెన్షియల్ని చూడటం తర్వాత ఇంకా మనమే మన పొటెన్షియల్ని చూడలేదని నేను అనుకుంటున్నాను. సో మనం నిజంగా ఒక సరైన ఫిల్మ్ తీస్తే ఇంకా మన పొటెన్షియల్ ఏ రేంజ్కి వెళ్తుంది, సరైన ప్రమోషన్ స్ట్రాటజీస్, సరైన రిలీజ్లు అండ్ మీరు అంటున్న సిచ్యువేషన్స్ కనుక స్టేట్లో లేకపోయి ఉంటే ఎవ్రీ ఫిల్మ్ వుడ్ హ్యావ్ గాన్ 20% or 30% బిగ్గర్ మోర్. అండ్ అల్టిమేట్లీ అంతే కదండి, బేసిక్ ప్రజలందరూ వెన్ ఎవ్రీబడి ఈజ్ వన్ హ్యాపీ దాంట్లో ఉన్నప్పుడు, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఆ మూవీ వాచింగ్ మూడ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ దెన్ ఐ థింక్ నేను అంటుంది డెఫినెట్గా మనమే ఇంకా మన పొటెన్షియల్ని చూడలేదు, వాళ్ళ తర్వాత సంగతి. సో ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఇంకా పెద్ద పొటెన్షియల్ చూడబోతున్నాం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం ఈగకి రాజమౌళి గారు పిలిచినప్పుడు కూడా ఏం ఏం చెప్తే ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఎవరు నాకు హింట్ ఇచ్చారు ఆల్రెడీ, ఇలా గెస్ట్ అపియరెన్స్ రోలు అని. ఏం చెప్తారా ఏంటి ఏదైనా మరి ఈ చిన్నదేమైనా చెప్తారా, ఒకవేళ నాకు నచ్చకపోతే ఎలా చెప్పాలి అని మనసులో ఆలోచించుకుంటూ, నాకు రాజమౌళి గారు అంటే చాలా ఇష్టమే, ఆయనకి ఎలా చెప్పాలి అని ఆలోచించుకుంటూ వెళ్ళాను కారులో వెళ్తున్నప్పుడు కూడా. వెళ్ళి చెప్పిన వెంటనే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, ఇదేంటి నాకు బంపర్ ఆఫర్ ఇది, చక్కగా ఈగ కష్టపడితే నాకు వస్తుంది పేరు అనుకున్నాను. సో అది వేరు. అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు ఇట్స్ 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 నెవర్ అబౌట్ ఎంత పెద్ద సెటప్ ఏంటి అన్నది ఏ రోజు లేదు. మీరు నేను చెప్పకూడదు కానీ నేను నేను వదులుకున్న కొన్ని ఆఫర్లు మీకు ఇప్పుడు బయటికి చెప్తే వీడికి పిచ్చా అనుకుంటారు. సో ఆన్ అ వెరీ బేస్ లెవెల్ నేను నాకు అటాచ్ అయిన కొన్ని పేర్లు కానీ కొన్ని చెప్తే వీటికి వాళ్ళు మెంటల్ అని మీరు ఫిక్స్ అయిపోతారు బేసిక్గా, డెఫినెట్గా. సో నా ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్ ఫర్ మీ. నాకు అలాంటి ఇష్టం ఉన్న, ఇప్పుడు యశ్రాజ్ అంటే ఆ బ్యానర్ అంటే అంత ఇష్టం ఉన్నా ఆ రిలేషన్ చెడగొట్టుకోకూడదని వచ్చిన భయం అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ నాకు నచ్చని పని ఎప్పుడు చేయలేను, మనసు చంపుకొని సినిమా చేయలేనండి. అది నాట్ ఫర్ మనీ, నాట్ ఫర్ ద నేమ్, నాట్ ఫర్ ఫేమ్, ఎనీథింగ్. ఆ సినిమా ప్రతిరోజు షూటింగ్ నన్ను ఎక్సైట్ చేస్తుంది. పొద్దున్న 5ంటికి లెగవటం అన్నది చాలా కష్టమైన విషయం. నా స్కూల్లో నా లైఫ్లో ఎప్పుడు కలవలేదు, నేను లెగవలేదు. అలాంటిది షూటింగ్ కోసం ప్రతిరోజు లెగవాలంటే ఆ రోజు చేయబోయే షూటింగ్ నాకు ఎంత ఎక్సైటింగ్ అనిపించాలి. సాధ్యమైనంత వరకు ప్రతి సినిమాకి ఒక కొత్తది ఏదో, ఒక గెటప్ వైజ్గా కానీ, లుక్ వైజ్గా కానీ, స్క్రిప్ట్ వైజ్గా కానీ కొత్తది ఏదో ట్రై చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అలాగే ఆ కోవలోనే ఈ 3 సినిమాలు కూడా వస్తున్నాయి, పైసాకని, ఆహా కళ్యాణం కానీ, జెండా పైకి ఎవరంజ్ కానీ రేపు. సో ఈ అన్నీ కూడా మీరు మళ్ళీ ఆహా కళ్యాణం, నెక్స్ట్ జెండా పైకి ఎవరేజ్ కూడా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లుక్ వైజ్గా కేవలం మనకు పోస్టర్ల మీద కనపడేది లుక్ మాత్రమే. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, బాడీ లాంగ్వేజ్ కానీ, భాష కానీ, మాట తీరు విధానం కానీ అన్నీ డిఫరెంట్, చాలా కాంట్రాస్టింగ్ ఉంటాయి. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా తప్పకుండా ఆ వేరియేషన్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సినిమాలు చేయాలి, ఇది సంవత్సరానికి ఇదైతే ఇలా స్టార్ట్ చేసేయాలి, ఎప్పుడు ఆ కంగారే లేదు. నచ్చినదే వచ్చినప్పుడు చేద్దాం. ఏమో సడన్గా మధ్యలో 2 నెలలు మాయమైపోతానేమో నాకే తెలియదు. సో ఈ ఈ సినిమా షూటింగ్ అయ్యే లోపల ఇంకోటి స్టార్ట్ చేసేద్దాం, ఇది అయ్యే లోపల ఇంకోటి స్టార్ట్ చేద్దాం, అది ఎప్పుడు లేదు. అనుకోకుండా 3 బ్రహ్మాండం కుదిరినాయి కాబట్టి ఈ 3 ఒకేసారి వస్తున్నాయి. కానీ ఇప్పుడు జెండా పైకి బ్రజ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కనపడతానో నాకే తెలియదు. ఆల్మోస్ట్ 9 నెలల నుంచి, సంవత్సరం నుంచి కథలు వింటం మానేశాను. అండ్ ఆల్మోస్ట్ ప్రతిరోజు 7-8 స్క్రిప్ట్లు, వాళ్ళ రిఫరెన్స్, వీళ్ళ రిఫరెన్స్, రికమెండేషన్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఎందుకు ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేని ఈ 3 సినిమాలు షూటింగ్లో, ఈ క్యారెక్టర్లో, వీటిల్లో ఉన్నాను. సో కథలు వినటం కూడా పక్కన పెట్టేశాను. సో మళ్ళీ ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి, మైండ్లోంచి ఇవి బయటకు వచ్చేస్తున్నాయి ఫస్ట్. సో కొత్తగా కథలు వినాలనుకుంటున్నాను. విని ఇప్పటికే ఆల్రెడీ కొన్ని పైప్ లైన్లు కూడా పెట్టున్నాయి. సో ఏది స్టార్ట్ చేస్తాను ఏంటి అన్నది కూడా పూర్తిగా క్లారిటీ రాలేదు. బట్ నచ్చితే తప్పితే చేయను. జెండా పైకి ఎగరేసిన తర్వాత నిజంగా మళ్ళీ ఎప్పుడు కనపడతానో నాకే తెలియదు. సో నాకు వాణి విషయంలో నచ్చేది ఏంటంటే, మేము తమిళ్లో షూట్ చేసేటప్పుడు చాలామంది మామూలుగా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్ మనకి ఏముంది డైలాగ్ రాసుకుంటారు ఇంగ్లీష్లో, రాసుకొని ఆ మీటర్కి ఏదో చెప్తారు, ప్రొనౌన్సియేషన్ రైట్ లేకపోయినా ఏదున్నా సరే ఆ మీటర్కి చెప్పేస్తారు, ఎందుకంటే రేపు డబ్బింగ్లో చూసుకోవచ్చులే అనుకుంటారు. వాణి విషయంలో ఏంటంటే తను ఆ భాషకి ఇచ్చే రెస్పెక్ట్. ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ భాష, తమిళ్ అయినా తెలుగు అయినా కూడా అది ఒక భాషగా, మనం దాన్ని కూనీ చేయకూడదు. మనం నార్త్ నుంచి వచ్చిన దాన్ని ఎలా పలకాలో అలాగే పలకాలి అని ప్రొనౌన్సియేషన్తో సహా నేర్చుకునేది. ఈ ప్రొనౌన్స్ ఎలా చేస్తారు అని ఆ డైలాగ్ ఒకసారి నాతోనో ఇంకో డైరెక్టర్తోనో ఒకరితో చెప్పించుకొని చూసుకొని మళ్ళీ దాన్ని ఆ ప్రొనౌన్సియేషన్తో చెప్పడానికి ట్రై చేసేది.
ఐ థింక్ అలా సెకండ్ ఫిల్మ్‌కి అంత డెడికేషన్, అంత క్లారిటీ ఉందంటే తప్పకుండా చాలా మంచి హైట్స్‌కెళ్తుంది. అండ్ నేను మొన్న సినిమా చూసిన వెంటనే కూడా చెప్పాను వానికి. నేను షూటింగ్ చూసేటప్పుడు నాకు తెలియలేదు. ఆ షాట్‌కి షాట్ బానే పెర్ఫార్మ్ చేస్తున్నావు అనుకున్నాను గానీ, ఐయామ్ వెరీ హ్యాపీ. ఈరోజు సినిమా చూస్తుంటే అనిపించింది నాకు, నువ్వు కంటిన్యూస్‌గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు శృతిగానే ఉన్నావు తప్పితే వాణి కనపడలేదు నాకు. యూ ఆర్ కంటిన్యూస్‌లీ ఇన్ దట్ క్యారెక్టర్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాను తనకి. సో షీల్ గో టు వెరీ గుడ్ హైట్స్. బ్యాండ్ బాజా భారత్ అనేది సౌత్ సినిమా. దాన్ని వాళ్ళు ఫస్ట్ తీస్తారు. అంటే దీని బేసిక్ స్క్రిప్ట్ లెవెల్‌లో గానీ, బేసిక్ ఎమోషన్ లెవెల్ బాగా మన తమిళ్, తెలుగు సినిమా అది. దాన్ని ముందు వాళ్ళు తీస్తారు అంతే. సో, ఈ సినిమాలో మీకు మీకు మీకుండే ఎక్కడైనా ఒక ఉంటే గింటే ఉండే మీకు ఒకే ఒక ఇబ్బంది ఏంటో నేనే చెప్తాను ఫస్టే. 'ఆ కళ్యాణం.' అక్కడక్కడ ఎక్కడైనా లిప్ సింక్‌లు, చిన్న మీకేమైనా ఒక డబ్బింగ్ ఫీలింగో, ఒక ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఏంటి ఇది డబ్బింగ్ వాయిస్ లాగా ఉంది. ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. బట్ అదేం కనపడదు సినిమా చూసేటప్పుడు. సినిమా ఎంత బావుంటుందంటే, ఎంత హాయిగా ఉంటదంటే, మిమ్మల్ని ఎంతగా క్యారెక్టర్స్‌ని లవ్ చేసేటట్టు చేస్తదంటే, ఏం కనపడదు. 'ఆనీలో' నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. సో, ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనేంటి? డైరెక్టర్‌కి హెల్ప్ చేద్దాం, డైరెక్టర్‌కి ఉపయోగపడదాం, డైరెక్టర్ చెప్పేదేంటి, డైరెక్టర్ చెప్తాంగా అర్థం చేసుకోవడం. ఈరోజు యాక్టర్‌గా కూడా అదే చేస్తున్నాను అంతే తేడా. డైరెక్టర్‌కి ఉపయోగపడదాం, డైరెక్టర్‌కి ఏమైనా అప్పుడప్పుడు లొకేషన్‌లో ఉండి పనులు చేస్తుంటాను అసిస్టెంట్ డైరెక్టర్‌లతో పాటు. ఎనకాల జూనియర్ ఆర్టిస్ట్‌లని పంపించడం, లేదంటే అన్ని చిన్న చితక పనులు. ఎప్పుడు కట్ అనగానే ఎళ్లి క్యారవాన్ ఎక్కేయను. మానిటర్ పక్కనే కూర్చొని డైరెక్టర్ గారికి ఏదో హెల్ప్ చేయడం. ఆయన ఏదైనా ఆ పక్కన టేబుల్ అటుంది, ఆ టేబుల్ ఫ్రేమ్‌లో వద్దు కొంచెం లోపలికి జరపండి అన్నాడనుకోండి. ఎళ్లి నేను జరిపేస్తా ఫస్ట్ ఎవరికైనా వినపడినా వినపడకపోయినా సరే. సో, అందుకే నేను నా డైరెక్టర్‌కి కూడా చెప్తుంటా. నన్ను బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు నన్ను పెట్టుకుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రీ. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్‌లీ ఇప్పుడు ఎక్కడో మా నా నా ఫిల్మ్స్ అన్నిటికి ఏదో కొన్ని ట్విస్ట్‌లు, టర్న్‌లు ఏవో జరుగుతుంటాయి ప్రస్తుతం. మీరు పైసా దాకా చూసారు. అన్నీ ఏదో కొంచెం తెలియని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏదో జరుగుతుంటది. ఏంటో అలా రాసిపెట్టింది మనకి. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకి ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతది. ఇప్పటిదాకా. ఇన్‌ఫాక్ట్ నేను చేసిన 10 ఫిల్మ్స్ అందులో 8 ఫిల్మ్స్ కెన్ బి టర్మ్డ్ యాస్ సక్సెస్. ఆహ్, దీన్ని నేనే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. నేను ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వస్తుంటే అన్ని చోట్ల రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఆకలిని చూస్తుంటే ఇదేనా మన సినిమానే అన్నాడు. ఎందుకంటే అంత నిజంగా మీరన్నట్టు అంత ప్రమోషన్ చేసింది లేదు. బట్ ఐ థింక్ మళ్ళీ యష్ రాజ్ సంస్థకి ఆ క్రెడిట్ అంతా ఇయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ఆహ్, ఇంక దేని మీద ఎలాంటి విషయాల మీద ఆధారపడకుండా సినిమాని తీసామంటే వాళ్ళ డెడికేషన్ గాని, నమ్మకం గాని, ఇంకా దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు పుట్టే ఎఫర్ట్స్ గాని వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ అలా ఉంటాయి. సో, ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళదే అని చెప్పాలి. అదే. చేసిన సినిమా నేను మళ్ళీ చేయలేను. అంటే మొన్నే చేసిన సినిమా ఇమ్మీడియేట్‌గా చేయమంటే నేను చేయలేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. సో, నాకు కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూ ఉండాలంటే బద్ధకం అనండి ఏమన్నానండి. కొత్త కథ ఏదో కావాలి. కొత్త సెటప్ ఏదో కావాలి. నాకు థ్రిల్లింగ్ అనిపించాలి సినిమా చేయడానికి. సో, సాధ్యమైనంత వరకు ఫ్యూచర్‌లో గూడా ఇలా 'జెండా పెంక బ్రజ్' లాగాన, లేదంటే 'ఆకరణ' లాగో ఇలాంటి సినిమా డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. డ్రీమ్ రోల్ పర్టిక్యులర్‌గా ఈ రోల్ అంటూ ఏం లేదు. బట్ అంటే చిన్న ఒకటుండేది 8థ్, 9థ్ క్లాస్‌లో. బట్ అది చెప్పినా సరే మీరు నవ్వుతారు. ఎందుకంటే ఇది ఒకే ఒక్క వ్యక్తి చేయగలరు తెలుగులో. రాజమౌళి గారు. అది ఆల్రెడీ చేసేస్తున్నారు. 'గ్లాడియేటర్' లాంటి సినిమా చేయాలని ఉండేది. సో, ఆయన 'బాహుబలి' చేసేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక టైంలోనే అనిపిస్తుంటది. నేను కొంచెం హైట్ ఉండాల్సిందని.